ఒక బిచ్చగాడు రాజభవనం దగ్గరలో ఉంటూ రోజూ ఆ భవనంలోని రాజుగారిని దూరం నుండి చూస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుగారు అందరికీ విందు ఇస్తున్నారు అనే వార్త విన్నాడు. ఇది విన్న ఆ బిచ్చగాడికి ఒక ఆశ పుట్టింది. తన దుస్తులు చూసుకున్నాడు. అన్నీ చిరిగిపోయాయి. ఎలాగైనా రాజుగారి నుండి మంచి దుస్తులు సంపాదించాలని అనుకున్నాడు. ఎంతో ధైర్యం కూడబెట్టుకుని చాలా వినయంగా రాజు దర్బారులోకి ప్రవేశించాడు. అతన్ని చూడగానే రాజు, నీకేమి కావాలి అని అడిగాడు. దానికి బిచ్చగాడు రాజుగారికి వంగి వంగి దండాలు పెడుతూ ఇట్లా అన్నాడు. రాజా, నాకు మీరు ఇస్తున్న విందుకు రావాలని ఉంది. దయచేసి తమ పాత దుస్తులు ఇప్పిస్తే అవి ధరించి విందుకు వస్తాను. నా దగ్గర చినిగిన బట్టలు మాత్రమే ఉన్నాయి. రాజుగారు వెంటనే తన పాత దుస్తులను తెప్పించి బిచ్చగాడికిస్తూ, ఈ దుస్తులు చినిగిపోవు, మాసిపోవు, వాటిపై తుమ్ము పడదు. ఎందుకంటే ఇవి ఎంతో ప్రత్యేకమైనవి. నీవు ఎప్పటికీ వీటిని ధరించవచ్చు అన్నాడు. బిచ్చగాడి కళ్ళ వెంట నీరు రాగా రాజుగారికి ధన్యవాదములు చెప్పాడు. ఆ దుస్తులు తన గదికి తెచ్చుకుని ధరించి అద్దంలో చూసుకుని మురిసిపోయాడు ఆ బిచ్చగాడు. అయితే రాజుగారు ఎంత చెప్పినా బిచ్చగాడికి ఆ రాజుగారి దుస్తులు చిరిగిపోతే ఎట్లా అనే భయం పట్టుకుంది. ఎందుకైనా మంచిదని పాత దుస్తులని ఒక మూట కట్టి తన వెంట తెచ్చుకునేవాడు. రాజు దుస్తులు చినిగిపోతే తన పాత దుస్తులు ధరించవచ్చని. రాజుగారిచ్చిన విందు భోంచేస్తున్నంతసేపు ఆనందంగా లేదు. బయట ఎక్కడో దాచా తన పాత దుస్తుల మూట ఎవరన్నా ఎక్కడన్నా పారేస్తారేమో అని భయం. క్రమంగా రాజుగారి మాటలలోని సత్యం తెలిసి వచ్చింది. ఎన్ని రోజులు ధరించినా దుమ్ము పడలేదు, కొత్తవిగానే ఉన్నాయి. కానీ తన పాత దుస్తులపై మమకారంతో ఆ మూట వదిలేవాడు కాదు. అతని తోటివారు అతన్ని చూసి ధరించిందేమో రాజు దుస్తులు, మోసేదేమో పాత గుడ్డలు అని హేళన చేస్తూ పీలిక గుడ్డల మనిషి అని పేరు పెట్టారు. చివరగా ఆ బిచ్చగాడు చనిపోటకు సిద్ధంగా ఉండి మంచంపై నుండి లేవలేకపోయేవాడు. పక్కనున్న జనాలు అతని తలగడ దగ్గర ఉన్న పాత బట్టల మూటను చూశారు. అది చూసి ఎంతో విలువైన చెరగని తరగని దుస్తులు ధరించినా కూడా బిచ్చగాడికి ఆ పాత బట్టల మూటపై వ్యామోహం పోలేదు. వాటి సంరక్షణ కోసమే జీవితం అంతా గడిపి ఏ రోజు సంతోషం పొందలేదు కదా అని బాధపడ్డారు. ఇది ఒక బిచ్చగాడి కథ మాత్రమే కాదు, మన అందరము కూడా ఈ అనుభవాల మూటలను పట్టుకుని వదలకుండా మోస్తూ ఉంటాం. అవేమిటంటే శత్రుత్వము, ఈర్ష్య, ద్వేషం, కోపం, బాధలు, ఎన్నో జ్ఞాపకాలు. అంతేకాదు ఈ భావనలతో మాటిమాటికి దుర్గుణాలను, దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ జీవితంలోని అందమైన, సంతోషమైన వాటిని అనుభవించలేము, గుర్తించలేము కూడా. ఇప్పుడు ఎక్కడో జరిగిన సంఘటనలను ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వదలకుండా ఒక పెద్ద పనికిరాని పాత బట్టల మూటలాగా ఆ జ్ఞాపకాల బరువును మోస్తూ ఉండటమే అనేక బాధలకు, అశాంతికి కారణం. అందుకే ఉన్నంతలో సంతోషంగా ఉంటూ పాత బట్ట చెడు జ్ఞాపకాలను విడిచిపెడితేనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.